హాయ్ అండి అందరికీ. ఇవాళ నేను డ్యూటీకి వెళ్ళలేదండి. కొంచెం పని ఉండి ఇంటి దగ్గరే ఉన్నాను. ఆ పని అయిపోయేసరికి 12:30 ఒకటి అయిందండి. ఖాళీగా ఉండి ఏం చేయాలని సగ్గు బియ్యం ఉండి మురుకులు చేసేద్దామని సగ్గు బియ్యం పెరుగులో నానేసుకున్నానండి. అద్దపావు సగ్గు బియ్యం, కొంచెం పెరుగులో ఇవి నానేసుకున్నాను. ఇంట్లో కొంచెం పిండి ఉండే అండి, బియ్యం పిండి కేజీ ఎంత అవుతుంది బియ్యం పిండి. మురుకులు చేసేద్దామని అనుకున్నాను. ఖాళీగా ఉన్నాను కదా అని నేనైతే ఇలా చేస్తున్నాను. సగ్గుబియ్యం నానబోసుకున్న పొద్దున నానబోసుకొని మిక్సీ పట్టుకుంటున్నా ఫ్రెండ్స్. టూటికి పని అయిపోగానే వెళ్దామనుకున్నాను, కానీ ఒకటైంది ఫ్రెండ్స్ ఆ పని అయిపోయేసరికి. అందుకనే ఏం చేయాలి అని టైంపాస్కి తినడానికి ఏమీ లేవు కదా ఇంట్లో, ఖాళీగా ఉన్నప్పుడు తినడానికి అనేసి మురుకులు చేద్దామని నానబెట్టుకున్నాను. ఈ సగ్గు బియ్యం పట్టేసుకుంటున్నా ఫ్రెండ్స్, మిక్సీ పట్టుకుంటున్నాను. నిన్న సండే చేద్దామంటే సండే వీలు కాదు కదండి. ఆ పని ఈ పని చేసుకున్న వరకే టైం అయిపోతూనే ఉంటుంది. ఇక పట్టుకున్నాను కదా మిక్సీ, సగ్గు బియ్యం పట్టుకున్నాను, పిండిలో కలిపిస్తున్నాను ఫ్రెండ్స్. మినపప్పు కూడా నానేసుకున్నాను కొంచెము. మినపప్పు కూడా వేస్తే బాగుంటుంది కదా అని, అంటే నేను బియ్యం పిండితోనే చేస్తాను ఫ్రెండ్స్ మురుకులు. చాలా బాగుంటాయి సగ్గు బియ్యము. మినప్పప్పు, కొంచెం మినపప్పు నానేసుకున్నాను పొద్దున. ఆ మినపప్పు కూడా పట్టేసి అందులో పోసుకుంటే మంచిగా వస్తాయి సగ్గు బియ్యమును మినపప్పు ఫ్రెండ్స్. అందులో కలుపుకుంటున్నాను. మినపప్పు మెత్తగా పట్టుకున్నాను, మిక్సీ పట్టేసుకున్నాను. పిండిలో కలిపేస్తున్నా ఫ్రెండ్స్. కారం వేసుకుంటున్నా, కారం, జీలకర్ర, ఉప్పు ఫ్రెండ్స్, సరిపోయేంత ఉప్పు, కారం, నువ్వులు కూడా వేసుకుంటున్నాను. అంటే నేను ఇప్పుడు చేసిన పప్పు పట్టియ్యను ఫ్రెండ్స్, ఇలా బియ్యమే పట్టించుకొని బియ్య పిండితోనే మురుకులు చేస్తాను. చాలా బాగుంటాయి. ఎవరికన్నా తెలియకుంటుంటే ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగా వస్తాయి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కొంచెం వేసుకుంటున్నా, మెత్తగా పట్టాను కదా అండి, అందులో కలిపేసుకుంటున్నాను, పిండి కలిపేసుకుంటున్నాను. ఇక అల్ల మూకుడు పెట్టేసి మూకుట్లోనే అలానే ఇప్పుడు ప్లేట్ మీద చేయకుండా మూకుట్లోనే ఒత్తుకుంటున్నాను మిషన్ తోటి. ఒక్కొక్కటి డైరెక్ట్ అందులోనే మిషన్తో చేసుకుంటాను ఫ్రెండ్స్. పిండి ఇట్లా డైరెక్ట్ అందులోనే ఒత్తేసుకుంటున్నాను. ఒక్కదాన్ని కదా ఫ్రెండ్స్, కొంచెమే కదా పిండి అనేసి నిలబడే గ్యాస్ మీద చేస్తున్నాను. బాగుంటాయి ఫ్రెండ్స్ సగ్గు బియ్యము, మినపప్పు వేసుకుంటే ఇవి చాలా బాగుంటాయి. కర్రలాడితే బాగుంటాయి. మెత్తగా ఉండకుండా నోట్లు వేస్తే కరిగిపోతాయి. ఎలా ఉంటాయి మధ్యలో సగ్గు బియ్యం ఒక్కొక్కటి అలా కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఇరవగానే ఇట్లా ఇరుగుతున్నాయో. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఎలా ఉన్నాయో చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.